నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. గర్భిణీగా ఉన్న స్త్రీకి కుంకుమ పువ్వు పాలల్లో కలిపి ఇస్తూ ఉంటారు. పుట్టబోయే బిడ్డ మంచి రంగులో ఎర్రగా బుర్రగా పుడతాడని. ఇది అసలు ఎంతవరకు నిజమని ఎవరూ ఆలోచించరు. అందరూ దానిని గుడ్డిగా ఫాలో అయిపోతారు తప్ప పిల్లల ఒంటి రంగుకి కుంకుమ పువ్వుకి అసలు సంబంధమే లేదు. మనిషి ఒంటి రంగును నిర్ణయించేది వారి తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జీన్స్, ఇంకా కొంతవరకు సూర్యరశ్మి. అసలు చర్మం రంగు ఎలా ఏర్పడుతుంది? తల్లిదండ్రుల ఒంటి రంగును బట్టి వారి జీన్స్లోని నిక్షిప్తమైన సమాచారం సహాయంతో శరీరంలో ఉన్న మెలనోసైట్స్ నుంచి ఉత్పత్తి అయ్యే మెలనిన్ పరిణామాన్ని బట్టి ఒంటి రంగు నిర్ణయమవుతుంది. మెలనిన్ శాతం ఎక్కువగా ఉండే మనుషులు నల్లగా ఉంటారు, అది తక్కువగా ఉండే మనుషులు తెల్లగా ఉంటారు. ఇంకా కొంతవరకు సూర్యరశ్మి కూడా ఒంటి రంగు మీద ప్రభావం చూపుతుంది. అదెలాగంటే సూర్యరశ్మి ఎక్కువగా సోకే శరీర భాగాలు మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి చేసి నల్లగా తయారవుతాయి. ఇది ఒక రక్షణ చర్య. అంటే సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల నుంచి శరీరాన్ని కాపాడటానికి చర్మం ఎక్కువగా మెలనిన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. భూమధ్య రేఖకి దగ్గరగా ఉండే ప్రదేశాలలో నివసించే ఉష్ణ దేశాల వారు నల్లగా ఉంటారు. భూమధ్య రేఖకి దూరంగా ఉన్న శీతల దేశాల వారు తెల్లగా ఉంటారు. ఇదంతా మెలనిన్ మాయే. ఇంకొక విషయం తెలుసా? మన మానవ జాతికి ఆద్యుడు ఆదిపురుషుడు ఆఫ్రికాలోనే జన్మించాడు. అతని దేహం కారు నలుపు. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో జీవజాతులు వలసపోవటం మొదలయ్యి వారి జీన్స్లోని మ్యూటేషన్ జరిగి వారి చర్మం రంగు నికార్సైన నలుపు నుంచి విరిగిపోయి తెలుపు రంగులోకి మారిపోయింది. అంతేగాని కుంకుమ పువ్వు ప్రభావంతో మారలేదు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. Like, share, subscribe Pregnya Media. Please like, share and subscribe to Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Please like, share and subscribe to Pregnya Media.